ఏ ఏం కాదు మన పీరియడ్ టైంకి పోతామైతే. హలో సార్, నేను పగటి బువ్వ యాళ్ళకొస్తా. అబ్బా నాకు అర్జెంట్ పని ఉందబ్బా, గంట ముందే పోవాలి, జర నా క్లాస్ తీసుకోరాదు అని ఇష్టం వచ్చినట్టు వస్తారు పోతారు. ఉత్తగా చదువు చెప్తే అచ్చ జీతం జాలదని ఎల్ఐసి ఏజెంట్లు, రియల్ ఎస్టేట్లు, చిట్టీల బిజినెస్, సైడ్ దందాలు, సాటు రాజకీయాలు. అట్లాని అందరేమో కాదుల్లో, కొందరంటే కొందరు. వాళ్ళు చేయబట్టే టీచర్లు అంటేనే ఏ ఇంతేరా అనే మాట రాబట్టే ఇక గట్ల అనుడు బంద్ చేయాల్సిందే. ఎందుకు అంటారా, ఇగో గిందుకు. టిక్క టిక్క ఫోటోలు దిగాలే, యాప్లకి ఎక్కియాలే. చదువులు చెప్పే సార్లు మేడాలంతా గిదే పని చేసిండ్రు. అలా హాజరేసుకునేది ఇండ్లనే. మళ్ళా మున్పు లెక్క రిజిస్టర్ల సంతకం పెడితే నడవదని సర్కారోళ్ళు కొత్త రూల్ తెచ్చిండ్రు. సపరేట్ యాప్ తయారు చేస్తే టీచర్లంతా డౌన్లోడ్ చేసుకున్నారు ఫోన్లా. ఇక పొద్దుగాల రాగానే బడిలో అడుగు పెట్టేటట్టు ఫోటో దిగి యాప్లకి ఎక్కియాలే. మళ్ళా ఇంటి పెళ్లి కొట్టంగానే గప్పుడు సుతా సేమ్. ఇక ఏ బడిలో ఏ సార్ ఎప్పుడొచ్చిండు ఎప్పుడు పోయిండు అనేది పెద్ద సార్లకు అల్కగా తెలిసిపోతది. డేటు టైం అంతా పడుతుందాయే. మళ్ళా ఎవరైనా సరే ఇన్ టైంలో స్కూల్ కు చేరడం అనేది దీని వల్ల సాధ్యమైతుంది. దుమ్మాలు కొట్టుడాలు, ఎక్కడైనా వెళ్ళిపోయి కూడా వచ్చి సంతకాలు పెట్టుడాలంటే అస్సలు జరగవనండి. నిన్నటిదాకా పిల్లలకే ఉండే గిట్ల టెక్నాలజీతోనే అటెండెన్స్ తీసుకున్నాడు. ఆగో మరి సార్లకెందుకో పెట్టరు. కొందరు ఆల్చంగా వస్తారు, ముందే పోతారు, పట్టించుకునేటోళ్లే లేరు. బరాబర్ జీతాలు తీసుకొని బరాబర్ డ్యూటీలు ఎందుకు చేయరని ఎప్పటికాంచెలో నడుస్తుంది. అందుకే టీచర్లకు గీ రూల్ పెట్టిండ్రన్నట్టు. కానీ సిగ్నల్ తావు మంచిగా చూసుకోండి సార్లు. ఆడొస్తలేదు ఈడొస్తలేదని అటు ఇటు తిరిగి లేట్ చేస్తారా అంటే మీరు బడికి సుతా లేట్ వచ్చినట్టే అవుతుంది మళ్ళా.